ఒక 11 ఏళ్ల పిల్లోడు చిప్స్ థమ్సప్ చేతిలో పట్టుకుని కార్తీక్ ఇంట్లోకి ఎంటర్ అవుతాడు. ఓయ్ కార్తీక్ రారా, చిప్స్ సోడా అన్నీ తెచ్చేసా, ఇప్పుడు రచ్చ స్టార్ట్ చేద్దాం. కానీ ఇంట్లో ఎవ్వరూ లేరు. ఇంట్లో అంతా నిశ్శబ్దం. హే ఏమైందిరా, అక్కడ ఉన్నావా? మీ అమ్మేనా? ఇంటికి తాళం వేసిపోయింది. ఏం చెయ్యాలి అని టీవీ ఆన్ చేసి సోఫాలో పడుకుంటాడు. ఒక్కసారిగా టీవీ ఆఫ్ అవుతుంది. దెయ్యాలు కూడా స్క్రీన్ టైం లిమిట్ పెడుతున్నాయా? పైనుండి చప్పుళ్ళు, సౌండ్స్, మనిషి నడిచినట్టు శబ్దాలు వినిపిస్తుంది. అది దెయ్యమైనా ఎవరైనా ఉంటే నా ఎదురుగా వచ్చి కనిపించండి. ఓ దెయ్యమా, బయటికొచ్చే. అప్పుడే ఒక మాట వినిపిస్తుంది. సాక్సు వాష్ చేయి. ఏంటి ఇది? నీవు దెయ్యమైనా లేదా నాన్నగారి రివైండెడ్ వెర్షనా? ఒక్కసారిగా ఒక దెయ్యం కనిపిస్తుంది. టవల్ తలపై బనియన్ వేసుకుని లుంగీతో ఉరుకుతూ తేలుతుంది. ఓ మామా, నీవు మమ్మీ దెయ్యమా? నన్ను భయపెట్టకండి. నాకు నా స్కూల్ రిపోర్ట్ కార్డ్ అంటే భయం. అంతకన్నా ఎక్కువ భయం వేస్తుంది. అబ్బో ఏం భయంరా నాయనా, నీకు ఎలాంటి హాని లేదు. కానీ నీ చిప్స్ సాక్సు నాకు హానికరం. బాబూ, నేను చనిపోయినప్పటినుంచే ఇంట్లో హైజీన్ మాస్టర్. ఒకసారి నేను చెత్తపై కాలు వేసి జారి చచ్చిపోయాను. ఇప్పుడు ఇంట్లో ఎవరైనా నీటుగా పెట్టకపోతే వాళ్లపై దెయ్యంలా వచ్చి వాలుతూ ఉంటాను. రవి ఇంట్లో పరిగెడతాడు. దెయ్యం వెనుక తిరుగుతుంది, చేతిలో మాప్ పట్టుకుని. ఇది హారర్ సినిమా కాదు, హౌస్ కీపింగ్ హెల్ రా ఇది. అతను ఫ్రిడ్జ్ వెనక దాక్కుంటాడు. దెయ్యం మ్యాజిక్ తో డోర్ ఓపెన్ చేస్తుంది. రవి స్ప్రే కొడతాడు. ఏయో యాక్స్ బాడీ స్ప్రేనా ఇది? నా ప్రాణం నాశనమయ్యింది. నా ఆత్మ కలుషితం అయిపోయింది. ఇద్దరూ అలసిపోయి కూర్చుంటాడు. నీవు అంత భయంగా కనిపించవు బాస్. నీకోసం టీ తయారు చేస్తాను. షుగర్ బదులు ఉప్పు వేసి. దెయ్యం తాగుతాడు. ఏమి లేరా, నా ఆత్మను మళ్ళీ చంపాలని చూస్తున్నావా? కార్తీక్ ఇంటికొస్తాడు. రవి, దెయ్యం ఇద్దరూ సోఫాలో టీ తాగుతూ హాయిగా నవ్వుతూ ఉండడం చూసి షాక్ అవుతాడు. ఒరే, నేను 2 గంటలు బయటికి వెళితే ఇక్కడ పార్టీ విత్ పిచ్చోడు స్టార్ట్ అయిపోయిందా? అతను కళ్ళు తిరిగి పడిపోతాడు. ఇంకొక కప్పు టీ రెడీ చెయ్యి భాస్కరన్ మామ.